త్రిగుణాలలో లేదు సారము, త్రిగుణాలలో లేదు సారము, నిర్గుణములో కలదు సారము, త్రిగుణాలలో లేదు సారము. సారమేది ఏది అసారము, సారమేది ఏది అసారదు అసారము, చేయు విచారము హరి పాఠము, త్రిగుణాలలో లేదు సారము. త్రిగుణ సారు నిర్గుణి సారు సారాసారు విచార హరి పాటు. ఏమంటున్నానంటే ఇక్కడ జ్ఞానేశ్వర మహారాజు 3వ అభంగము హరిపాఠం నుంచి వెళ్ళింది. త్రిగుణాలలో లేదు సారం అంట. త్రిగుణాలంటే ఈ సంసారం, ఈ సంసారంలో లేదు సారం అంటాడు. ఇంకా తుకారాం మహారాజు అయితే చెప్తాడు, సంసార దుఃఖములు ఈ ఎవ్వరు చేసినా ఏం సారం లేదు, సారం లేదు, నిస్సారమైనటువంటి సంసారం. అయినా కానీ అందరం చేస్తూ ఉన్నాం, ఎన్నో వేల లక్షల జన్మలు అయిపోయినాయి ఈ విధంగా సంసారం చేస్తున్నాం, చేస్తున్నాం. అందు గురించి ఇలా సారం లేదు. సారం ఎన్నున్నది హరిపాఠం చెప్పుద్ది. మీరు హరిపాఠం చదువుకుంటే రోజు మీకు తెలుస్తుంది సారం ఏదో అని ఈ జ్ఞానేశ్వర మహారాజు ఈ అభంగంలో చెప్తుండు. మనం అందు గురించి ఏంటి అంటే ఇలా ఒకటేంటంటే సంసారంలో లేదు. ఇవాళ మనం శ్రీమంతులను చూస్తే వాళ్ళు లేరు, దానిలో ఏమో సారం ఆనందం దొరుకుతుందని వాళ్ళు ఏడుస్తున్నారు, గరీబోళ్ళు ఏడుస్తున్నారు, బిచ్చగాళ్ళు ఏడుస్తున్నారు, చదువుకున్నాడు ఏడుస్తున్నారు, చదువురానుడు ఏడుస్తున్నారు, విద్యావంతులు అంతే, పండితులు అంతే, అందరూ సంసారంలో వెతుకుతున్నారు. ఎక్కడేం సారం దొరుకుతలేదు, ఎక్కడేం సుఖం సంతోషం ఆనందం దొరుకుతలేదు. అందు గురించి ఏంది అని అంటే ఈ సంసారమే అటువంటిదయ్యా. మీరు సంసారం లేని దాన్ని వెతుకుతున్నారు. ఎక్కడ ఉంటుంది అలా లేని వస్తువు మీకు ఎట్లా దొరుకుద్ది? అందు గురించి ఎక్కడైతే ఉన్నదో దాని అంటే మూలం ఎక్కడుంది, అది ఎక్కడ దొరుకుద్ది అని ఇది చెప్తాడు. ఇంకొక ఉదాహరణ కూడా వస్తుంది మనకు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందని చెప్తున్నాను నేను. హంస ముంగట పాలు నీళ్లు కలిపి పెడితే అది పాలను తాగుతుంది, నీళ్ళని వదిలేస్తుంది. ఆ విధంగా ఈ హరిపాఠం ఏం చేస్తుందంటే ఈ సంసారంలో మనం ఉన్నా కానీ అసోని సంసారే జీవవేవు కరి ఇంట్లో ఉన్నా కానీ దీనిలో సారాన్ని మనకు అందిస్తుంది హరిపాఠము. అందుగురించి ఏం చేయాలంటే రోజు హరిపాఠం చదువుకుంటే హనుమాన్ చాలీసా నేను చాలా రోజులు చెప్తున్నాం మీ అందరికీ. సగుణము మరియు సగుణము మరియు నిర్గుణము, గుణములతో కూడినదే అగుణము. సగుణము మరియు నిర్గుణము మరుసు హరితో సంబంధము. అర్థం చేసుకోరు. మనసు హరితోటి సంబంధం లేదు, సంసారంతో సంబంధం నిరంతరం అన్నిట్లల్లో. అదే ఇది సంసారం చెయ్యొద్దని ఇక్కడ రాయలేదు, చెయ్యండి కానీ సంబంధం ఇంకొకటి పెట్టాలి. మనసు హరితో సంబంధము లేని ప్రయాస నిరుపయోగము, త్రిగుణాలలో లేదు సారము. భగవంతుని స్వరూపానికి చెప్తుంది. అవ్యక్తము నిరాకారము. అవ్యక్తుడు నిరాకారుడు. మనం ఎక్కడ చూస్తాం? సగుణ నిర్గుణ గుణాచే అగుణ అంటే ఏంది? సత్వరజతమ గుణాలలో చూస్తాం. లేదు అక్కడ సాత్వికుడు మంచిగుణ లేడు, సాత్వికుడు లేడు, రాజసుడు లేడు, తామసుడు లేడు, ఎవడు లేడు. అందు గురించి ఏంటంటే అతను అవ్యక్తుడు నిరాకారుడు, లేదు అతనికి ఆకారము. ఎవరి నుండి చరాచరము అట్టి హరినే భజించుము. ఇక ఎవరి నుంచి వెళ్ళి పుట్టిందో అట్టి హరిని తెలుసుకోవాలంటే హరిపాఠం చదవాలి. నేను చెప్పే మూల మంత్రం అదే. అవివ్యక్తము నిరాకారం లేదు అతనికి ఆకారము, ఎవరి నుండి చరాచరము అట్టి హరిని భజించుము. మూలంలో జ్ఞానేశ్వర మహారాజ్ చెప్తున్నది. అవ్యక్తు నిరాకారు నాయిజే ఆకారు చేతుని చరాచరి హరి చరాచరి హరిసి భజే. అది నేను
ఎవరో చేసిన గజేంద్రుడు మోక్షంలో వస్తుంది కథ. అయితే అట్లా మనం హరిని భజిస్తే మనకు మాత్రం లాస్ట్కు అయినా కానీ చివరికైనా భగవంతుడు మనకు ఆ సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాడు అని హరిపాఠం చెప్తుంది. నేను సంత జ్ఞానేశ్వర మహారాజు రాసిన హరిపాఠం తెలుగులో అనువాదం చేసి మీకు చెప్తున్నాను. నేను మరి తెలుగులో దీనికి ట్రాన్స్లేషన్ అయితే తెలియదు నేను చెప్పేది. జ్ఞానదేవుని ధ్యానము నిరంతర జ్ఞానేశ్వర మహారాజు అదే ధ్యానం చేసిండు. ఆయన కూడా అంటుండు నాకు కూడా గిట్నే వచ్చిందని. రామకృష్ణులలో లీనము రామకృష్ణ నామే ఉన్నమని సాధలే ముంగటాపంగా చెప్తాడు. అయితే ఈ విధంగా రామకృష్ణ నామంతో దాన్ని సాధించకూడదు. అనంత జన్మల పుణ్యము బౌద్ధ జన్మాత్య సుకృతం మనోడి ఇంటలేవడి. అందుగురించి ఏంటి అంటే మనం బాగా చదవాలి, బాగా హరిముఖే మన పుణ్యాచింగన కోను. కానీ జ్ఞానేశ్వర మహారాజు చెప్పినట్టు ఎక్కువ చదవండి, హరిపాఠం చదవండి, నిరంతరం చదవండి. కానీ సంసారం చేసుకుంటూ చదవండి. ఏదో నేను చెప్తున్నా ఏదో ప్రవచనాలు అన్నింటి సంసారం విడిచిపెట్టమని లేదల్ల. ఇక్కడ కూడా మనము ఎక్కడ మూలంలో ఎక్కడ దృష్టి ఉంచాలి అక్కడ ఉంచాలి. అది మా మనసు హరితో సంబంధం వీడించో అంత అవ్యర్థమైంది. అక్కడ భగవంతుడే ఇదన్నీ సంసారం చేపిస్తుండు, అన్ని చేపిస్తుండని అంతతో అతని మీద అతనే చేపిస్తుండు అని చేసుకుంటూ వచ్చిపోద్ది. చేపించేటోడు ఆడు, చేస్తున్నది మనము అనుకొని చేస్తే మాత్రం తప్పకుండా మీకు ఇది జలేదు. హరినామములో మనసు స్థిరము, అప్పుడు హరినామములు మనసు స్థిరమవుతుంది. జ్ఞానదేవుని ధ్యానము రామకృష్ణులలో లీనము అనంత జన్మల పుణ్యము హరినామములు ఓ మనసులీనము. జ్ఞానదేవాధ్యాని రామకృష్ణమణి అంత జన్మోని పుణ్యమోయి మరాఠీలో జ్ఞానేశ్వర మహారాజు. అయితే ఈ విధంగా మనం దీన్ని తెలుగులో అర్థం చేసుకుంటాను. మీకు రాసిన వీడియోలు బాగా మంది చూస్తున్నారు. కానీ రేపు ఒకటి ఏంటంటే ఇటువంటి సత్యకర్మములు హవేసాయి. ఈ సత్యకర్మాన్ని మనం ఇంకోరికి చెప్తే కనీసానికి వాళ్ళు చూసి ఇది పడతారు. షేర్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు రావాలంటే ఏం పడే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇది చేయండి. అందు గురించి నేను రోజుగా ఇంత మీకు ఇది చేసి నేను మీకు చెప్తున్నా. మీ పని ఏంది ఇంతంతా ఇంకోరికి పంపించడు, దాన్ని సబ్స్క్రైబ్ చేసుడు, దానికి మంచిగా కనిపిస్తే కామెంట్ చేయడం, ఈ విధంగా చేసేసిస్తే మనకి ఏంటంటే జ్ఞానేశ్వర మహారాజు కృప ఆశీర్వాదం దొరుకుతుంది. అందు గురించి హరి హరి అని మనసులీనము హరిముఖే మన పుణ్యాచీకరణ కొని హరి అని నోటితో గానము చేయుము. హరి హరి అని నోటితో గానము చేయుము. ఈ విధంగా తెలుగు భజనలు ఉన్నాయి. మీరందరూ దీన్ని చూడండి, చూసి జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానేశ్వర మహారాజు రాసినటువంటిది ఈ హరిపాఠం తెలుసుకొని రోజు చదువుకోండి. నాగర పుస్తకాలనే ఉచితంగా ఇస్తా అంటున్నా కదా. మీ పని ఏంటి అంటే తీసుకోవాలి, చదువుకోవాలి. తెలుగులో అర్థం రాసిన అర్థమైతే అంత అవుతుంది. దీన్ని పెద్ద ప్రయాస అంత సమయం లేకుండా ఉండకూడదు. ఎందుకంటే ఎన్నది సుఖం లేదు, సంతోషం లేదు, దాన్ని పట్టుకొని తిన్నంత వేవులాడే బదులు దీన్ని పట్టుకుంటే మాకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. అందు గురించి ఏంటంటే అందరూ హరిపాట చదవాలి. హరిపాట పుస్తకానికి అందరూ మన సహాయ సహకారాలు అంటే ఏం లేదు, మీరు ప్రచారం చేయండి, గంతే చాలు. మీకు జ్ఞానేశ్వర మహారాజు హరి ఓం తత్సత్.